తప్పుకు తప్పు ఒప్పు ఇప్పుడు కాదు రాజు గారు. మొదలు జోగి రమేష్ గాని లేకుంటే రంబటి రాంబాబు గాని ఇద్దరు మాట్లాడిన మాట తప్పు తప్పు తప్పు. ఎందుకు నేనన్న మాట కాదు, మన రాంబాబు గారే స్వయంగా నేను ఆవేశంలో నోరు జారాను క్షమించండి అన్నది, అంతకన్నా ఏం లేదు. ఇప్పుడు క్షమాపణకు నింపింది ఏం లేదు. నేను వారు అన్నారు కదా అక్కడికి మాట్లాడితే అయిపోయింది. ఇంకోటి ఏంటంటే చేసిన తప్పు ఎవరు చూడరు, కోసిన ముక్క అందరు చూస్తారని సామెత తెలుగులో ఉండదు మనకు. అది ఆడవాళ్ళ పట్ల మాత్రమే తప్పు, ఆ దుర్మార్గం. ఆ సామెతని అందరికీ అంటున్నాను, నేను మగవాడిని కూడా వర్తిస్తా అంటున్నాను. చేసిన తప్పు ఎవరు చూడరు, కానీ కోసిన ముక్క అందరు చూస్తారు. ఇప్పుడు ఏమైంది, రాంబాబు జోగి రమేష్ మాట్లాడిన మాటల కంటే వీళ్ళ దాడులు ఇవాళ ముఖ్యమైనవి కదా, దాడులు బాగా పెరిగినాయి కదా, చూస్తున్నాం కదా. అందుకనే దయచేసి ముఖ్యమంత్రుల స్థాయి వరకు, ఉప ముఖ్యమంత్రుల స్థాయి వరకు, మాజీ ముఖ్యమంత్రుల స్థాయి వరకు దీన్ని తీసుకొస్తుందండి. నిన్న సరే పరామర్శించుండి వెళ్ళొచ్చారు, అట్లాగే తమ కార్యకర్తలు నష్టం జరిగితే పోతారు. కానీ ఇప్పుడు మళ్ళీ రాంబాబు గారి కూతురు ఈ కుల రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదంటున్నారు, స్పష్టంగా చెప్తున్నాడు. ఇప్పుడు ఇవాళ గద్గద స్వరంతో ఎవరికైనా ఆవేదన అనిపిస్తుంది, తన తండ్రి మీద దాడి జరిగింది ఇట్లా జరుగుతుంటే అనిపిస్తుంటది. కానీ ఆమె మళ్ళీ కుల రాజకీయాల ముందర తీసుకురావడానికి మనకి మొత్తం చర్చకు మన కేంద్ర స్థానం అయింది అంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పింది కదా, ఇది కుల పార్టీ కాదు, అందరి ఆమోదంతో చేసుకునే పార్టీ అని. ఎవరి లొసుగులు వాళ్ళకు ఉంటాయి, కానీ దీన్ని ఆధారం చేసుకొని కులం వైపు నెట్టడం కరెక్ట్ కాదంటున్నాను. మాటలు మంటలు ఈ రెండింటి అట్టే చూడాలి తప్ప, రాజకీయ పార్టీల పోరాటం చూడాలి తప్ప ఇంకోటి ఏం లేదు. నేను ఇంకొక మాట కూడా రాజకీయ పార్టీల మీద పూర్తి గౌరవంతో మాట్లాడుతున్నాను. ఇవాళ రాజకీయ పార్టీల తోడేళ్ల పోరాటం అంటున్నాడు. ఈ తోడేళ్ల పోరాటంలో మేకల మందలం మనమందరం కూడా, ఇంక్లూడింగ్ ప్యానల్ లో మన వ్యక్తులు కూడా, మనమందరం మేకల మందలం. మన మేకల మందని ఎవరు తిందామని వాళ్ళు పోరాటం చేస్తుంది తప్ప ఇంకోటి ఏం లేదు. దీన్ని మార్చుకోవాల్సిన, ఈ బ్లాంకెట్ మార్చాలి, లేకపోతే చర్చ ఇట్లా ఉంటది. రాజు గారు, నేను వాళ్ళ చర్చను అవమానిస్తలేను, ఈ చర్చ ఇట్లా ఉంటుంది. ఈ చర్చలో ఏమైతుంది, ఒకరినొకరు త్వంసుంటా అనుకుంటున్నారు, దానివల్ల లాభం ఏంటి అంటున్నాను నేను. ఉరిగేది కూడా ఏం లేదండి, ప్రజలకు ఇచ్చే సందేశం కూడా ఏం లేదంటున్నాను. కనుక ఇప్పటికైనా సరే రాజకీయ పార్టీ దయచేసి ప్రధాన ప్రతిపక్షంగా మనకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలి, 11 మంది వెళ్ళాలి, ప్రజా సమస్యల పట్ల ఖచ్చితంగా కొట్లాడాలి. టీడీపీ విధానం కానీ ఇంకేదైనా సరే ఒక్క మాటకి ముగిస్తాను సార్, ఏమంటే అన్నిట్లో కొట్లాడండి. అట్లాగే ఇటుపక్క అధికార పార్టీ కూడా సమయంలో పాటించండి, నష్టమే ఉంది అంటున్నాను. ఇప్పుడు శత్రువులు కాదు కదా, మీరు సిద్ధాంత పరంగా ఒకరి విధానాలు ఒకటి, ఒకరి విధానాలు ఒకటి, విధానాల పరంగా పోరాడండి. అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు జవాబుదారి కండి, ప్రజల సాక్షిగా కూడా జవాబుదారి కండి తప్ప ఈ అనవసర వివాదాలు పెట్టుకొని మీరు త్వంసుంటా అనుకోని మీ మీద ఒకరు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు చేయడం వల్ల ప్రజల్లో పలచన మనమే అవుతున్నామని నేను అంటున్నాను. ఓకే సార్. బండారు వంశీ గారు చెప్పండి. ఇందాక మీకు వెంకటరెడ్డి గారు అనేక ప్రశ్నలు వేశారు, సో ఆన్సర్ ప్లీజ్. సార్, వెంకటరెడ్డి గారు అడ్డం పడ్డాను అనుకుంటా ఉన్నా. ముందుగా వెంకటరెడ్డి గారు పదే ఆల్వేస్ పద్దాక పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురు పెళ్ళాలు, ఇద్దరు పెళ్ళాలు, ఈ వ్యక్తిగత విషయాలు తెస్తా ఉంటారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో అందరికి ఒక పెళ్ళైనాయేమో వెంకటరెడ్డి గారు ఒకసారి సరి చూసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఎన్ని పెళ్లిళ్ళు అయినాయి ఒక్కొక్కళ్ళకి, మల్టిపుల్ మ్యారేజెస్ అయ్యాయి. అవి అర్థం పడద్దు వెంకటరెడ్డి, నువ్వు అడిగినాటికి సమాధానాలు చెప్పాలా, అడ్డం పడక, అడ్డం పడద్దు. సరే, నువ్వు మాట్లాడేటప్పుడు చెప్పేం చెప్తావు చెప్పు. ఆంబోతు గీంబోతు అని మాట్లాడితే ఒకరిని పెళ్లి చేసుకొని ఇంకొకరితో కాపురం చేసేవాడిని ఆంబోతు అంటారు అన్న.